బాబురెడ్డి అని నంద్యాల నుంచి వచ్చినాడు. నీకు ఎంటర్టైన్మెంట్ చేస్తాము, కాసేపు పిల్లలకు బాగా సరదాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన మిమిక్రీ చేయడానికి మా స్కూల్కి వచ్చినాడు. మీరు అందరూ ఆయన చెప్పిన బాగా విని ఆనందించండి. థ్యాంక్ యూ. ఓకే, క్లాప్స్. థ్యాంక్ యూ. చూడండి, మిమిక్రీ అన్నది ఒక గాడ్ గిఫ్ట్, దేవుడిచ్చిన వరం. అందరికి వస్తుందా? చెప్పండి, అందరికి వస్తుందా? అందరు రాదు. ఇప్పుడు నేను కొందరు నాయకులాగా మాట్లాడతాను, వాళ్ళు ఎవరిని గుర్తుపట్టాలి మీరు, సరేనా? ఫస్ట్ ఒక నాయకుడు, వాళ్ళు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళు. అధ్యక్ష, చిన్నపిల్లల కోసం అధ్యక్ష, ప్రతి గ్రామంలో అధ్యక్ష, సంవత్సరానికి అధ్యక్ష 15,000 ఇస్తున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అన్ని అబద్ధాలు చెప్తాడు అధ్యక్ష. ఎవరు ఈయన? ఈయన పేరు చెప్పండి అన్నీ కూర్చోకు చెప్పండి ఏం పేరు? జగన్. ఇంకొక ఆయన అధ్యక్ష, ఈనాడు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. నేను ఓడిపోయినా పర్వాలేదు, కానీ అందరికి అవసరమని శ్రమిస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదిగో తమ్ముళ్ళు, అందరూ కట్టుగా ఉందాం, మీకు అన్ని పనులు నెరవేరుస్తాను. ఎవరైనా? చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ కొంతమంది హీరోలా మాట్లాడతాను, వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టాలి. ఒక విలను, ఒక హీరో మాట్లాడుతున్నారు. ఎవరు? ఒక విలన్, హీరో ఒక సినిమాలో. 100 మందిని సంబంధించావని కుటుంబం అంట, ఒక్కొక్కరు కాసే కాన్ 100 మందిని పంపించి వాళ్ళని చూస్తే నువ్వు చేస్తావురా, లెక్క తక్కువైనా పర్లేదు షేర్ ఖాన్, తక్కువ కాకుండా చూస్తూ. ఎవరు ఆయన? రైట్. నెక్స్ట్ ఇంకొక ఆయన, వీళ్ళని పేరు శ్రీహరి కదా. ఇప్పుడు ఒక ఆయన మీసాలు ఉంటాయి ఆయన సినిమాలో, ఐపీఎస్ ఆయన రాతోడు అని కూడా అంటారు ఆయన. చావంటే భయపడడానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గూండా అని అనుకున్నారా? రాతోడు. భయం నాకు కాదురా చావుకి, పౌరుషం తిప్పి నా మీసం మీదొట్టు, ప్రాణంగా చూసుకుని నా బిడ్డ మీదొట్టు, మీలో ఒక్కడు మిగిలిన మీకంటే ఒక్క క్షణం ముందు నేను వచ్చిన నా మీసం తీయించి నా శవాన్ని పూడ్చమంటాన్రా. భయం నాకు కాదురా చౌకి. ఎవరైనా? ఆయన పేరు ఏం పేరు చెప్పండి?